హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అంజలి స్వప్న. లాస్ట్ వీడియోలో నేను మీకు ఫ్లవర్స్తోని హెయిర్ బ్యాండ్ ఎలా చేయాలో చూపించాను. సో ఈ వీడియోలో మనము టిక్ టాక్ క్లిప్స్, తర్వాత స్టడ్స్ అండ్ హ్యాంగింగ్స్ ఎలా చేయాలో చూసాము. సో ఫస్ట్ నేను మళ్ళీ ఒకసారి మీకు ఆ ఫ్లవర్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం మ్యాజికల్ రింగ్ చేసుకోవాలా. సో ఒకసారి చూడండి ఎలా చేయాలో. ఇది మనం ఈ 3 ఫింగర్స్ మధ్యలో ఇది ఊల్ తీసుకోవాలా. దీన్ని క్రాస్ ఎక్స్ లాగా చేసుకోవాలా. చేసుకొని మన క్రోషా నీడిల్ ఏదైతే ఉంటుందో నేను 1.5 mm తీసుకుంటున్నాను. ఎందుకంటే చిన్న ఫ్లవర్ కాబట్టి 1.5 mm క్రోషా నీడిల్ తీసుకుంటున్నాను. సో మనము నీడిల్ని ఇలా పెట్టేసి ఈ ఊల్ ఏదైతే ఉందో వెనకాలది దాన్ని దీంట్లో నుంచి బయటికి తీసుకురావాలి. తీసుకొస్తే ఒక చిన్న లూఫ్ లాగా ఫామ్ అవుతుంది కదా మనకి. లూఫ్ లాగా ఫామ్ అయినప్పుడు ఈ రింగ్ ఏదైతే ఉందో మ్యాజిక్ రింగ్, దీంట్లో మనము ఫ్లవర్ పెటల్స్ చేస్తాము. దాని తర్వాత లాస్ట్కి పుల్ చేసి మనకు చిన్న ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ మనం 1-2 చైన్ తీసుకోవాలా. దాని తర్వాత ఒకటి డబుల్ క్రోషే, 1 2 3 డబుల్ క్రోషే, మళ్ళీ 1-2 చైన్. సో 3 డబుల్ క్రోషే, ఒక సింగిల్ క్రోషే, దాని తర్వాత 1-2 చైన్, మళ్ళీ ఇక్కడ 3 డబుల్ క్రోషెస్, 1 2 and 3, ఒక సింగిల్ క్రోషే. ఇలా మనం 5 పెటల్స్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీరు 6 కూడా చేసుకోవచ్చు, కానీ 5 పెటల్స్ బాగుంటాయి. మళ్ళీ 1-2 చైన్, 1-2 3 సింగిల్ క్రోషే. సింగిల్ క్రోషేతో మనం పెటల్ లాక్ చేసుకోవాలి. దాని తర్వాత స్టార్ట్ చేసేటప్పుడు మనం 2 చైన్స్ వేసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత 3 డబుల్ క్రోషెస్, 1 2 3 సింగిల్ క్రోషే. ఫోర్ పెటల్స్ అయ్యి ఇంకా మనం ఒక పెటల్ చేసుకోవాలి. One, 2, 3 డబుల్ క్రోషెస్ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఏదైతే థ్రెడ్ ఉందో దీనిలో పుల్ చేయాలి, లాగాలి. లాగితే ఏంటంటే ఈ పెటల్స్ అన్నీ మనకి దగ్గరకు వచ్చి ఒక రింగ్ లాగా ఫామ్ అవుతుంది. దగ్గరకు వచ్చి మనకి ఇలా ఉంటుంది కదా, లాగాలి దీన్ని మనం. లాగితే మనకి రింగ్ లాగా ఫామ్ అవుతుంది. సో టైట్గా లాగేసేయండి. టైట్గా లాగితే మనకి ఇలా దగ్గరికి రావాలి. మనకి ఫ్లవర్ ఏదైతే ఉందో పెటల్స్ దగ్గరికి రావాలి. అయిన తర్వాత లాస్ట్ ఏదైతే ఉందో దీన్ని మనము మనకి స్లిప్ స్టిచ్తోని మనం లాక్ చేసేసుకున్న తర్వాత ఇది ఇక్కడ కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇది ఏదైతే ఉందో మొత్తం మనం టైట్గా లాగాలి. దీన్ని టైట్గా లాగితే ఇలా ఫ్లవర్ ఇలా వస్తుంది మనకి. చూడండి ఫ్లవర్ ఇలా వస్తుంది. మనం లాగిన తర్వాత ఈ రెండుని నాట్ వేసేస్తాం. నాట్ వేసిన తర్వాత మనది ఇది దీని లోపల సెక్యూర్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది మనము క్లిప్స్, స్టడ్స్ అలా చేస్తున్నాం కాబట్టి మన వెనకాల కూడా బ్యాక్ సైడ్ నుంచి మనకి నీట్గా ఉండాలి. ఇయర్ రింగ్స్కి అయితే మనం దీన్ని ఇలా దీని లోపలికి ఇవి చిన్నపిల్లలకి మనం డ్రెస్ మ్యాచింగ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు అందరూ పెట్టుకుంటున్నారు, అందరూ యూజ్ చేస్తున్నారు. సో మన బేబీస్కి మాత్రం మనం బేబీ ఫ్రాక్స్ మ్యాచింగ్
చేసి చాలా బాగుంటుంది. క్లిప్స్, హెయిర్ బ్యాండ్ అవన్నీ. ఇదేమో ఇటు సైడ్ సెక్యూర్ చేసుకుని కొంచెం చేసిన తర్వాత చాలా పెద్దగా ఉంటే ఊలు పెద్దగా ఉంటే మనం కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది చిన్న ఐటెం కాబట్టి మనం చాలా దూరం వరకు ఇది సెక్యూర్ చేసి అంటే చూడడానికి బాగుంటుంది. సో కొంచెం చేసిన తర్వాత మనం దీన్ని కట్ చేసుకోవాలా. చిన్న ఫ్లవర్ కాబట్టి లేదు, పెద్ద ప్యాటర్న్స్ ఏదైనా చేస్తే మనం ఏంటంటే ఇది లాస్ట్ వరకు మనం సెక్యూర్ చేసుకుంటాం అన్నిట్లోకి. కాకపోతే చిన్న ఫ్లవర్ కాబట్టి మనం ఒక 2-3 టైమ్స్ ఇలా చేసేసి కట్ చేసేస్తే అయిపోతుంది. సో ఏంటంటే మనకి ఊడిపోకుంటూ ఉంటుంది డిజైన్ అనేది. చూడండి ఇలా లాస్ట్ ఫైనల్ లుక్ ఇలా వస్తుంది ఫ్లవర్. సో ఇప్పుడు నేను మీకు క్లిప్స్కి ఎలా పెట్టాలో చూపిస్తాను. నేను ముందే 2 కలర్స్ చేసి పెట్టుకున్నాను. మీరు నచ్చిన కలర్స్ ఫ్లవర్స్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని మనము గ్లూ గన్తో అన్నా, ఫెవికాల్ అన్నా, ఫ్యాబ్రిక్ గ్లూ దేనితోనన్నా మనం స్టిక్ చేయొచ్చు. సో మనం ఇలా టిక్టాక్ క్లిప్ ఉంటుంది కదా, దీనికి మనము దీనికన్నా పెట్టచ్చు, లేకపోతే మీరు అలిగేటర్ క్లిప్స్ ఉంటాయి దానికన్నా పెట్టుకోవచ్చు. దేనికన్నా మీకు నచ్చింది మీ దగ్గర అవైలబుల్ ఉన్నదానికి మనం స్టిక్ చేసుకోవచ్చు. సో మీకు నచ్చినట్టు పెట్టుకోండి. సో ఇలా ఇది గ్లూ పెట్టిన తర్వాత మనం ఇలా స్టిక్ చేసేసుకోవాలి. దీన్ని స్టిక్ చేసి సెక్యూర్ చేసుకోవాలి. దాని తర్వాత నేను పింక్ కలర్ పెడుతున్నాను లాస్ట్కి, లావెండర్. ఈ రెండు ఫస్ట్ ఇలా స్టిక్ చేసేసుకొని దాని తర్వాత మధ్యలో మనం పింక్ ఇలా. దీని తర్వాత దీని మధ్యలో మనం ఏం చేసామంటే పర్ల్స్ పెట్టేసుకుందాం. హాఫ్ పర్ల్స్ మనం లాస్ట్ హెయిర్ బ్యాండ్కి ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అలాగే అన్నీ మ్యాచింగ్ ఉంటాయి అన్నమాట. సో అలా సేమ్ ఇలాగే ఫ్లవర్స్ చేసి మనం బ్రాస్లెట్ కూడా చేయొచ్చు. సో నేను బ్రాస్లెట్ది కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇలా మన హాఫ్ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్ల్స్ మనం ఇలా పెట్టుకోవాలి. ఇలా పర్ల్స్ ఇలా పెట్టేసుకొని సేమ్ నేను బ్లాక్ కలర్లో కూడా ఫ్లవర్స్ చేసి పెట్టాను. ఫ్లవర్స్ చేసి పెట్టి దీనికి మనం ఏంటంటే నేను దీంట్లో 2 ప్యాటర్న్స్ చూపిస్తాను. ఒకటి ఏంటంటే మనం పర్ల్ స్టర్ట్స్ తీసుకుంటే మనం ఇలాంటి కలర్స్ డ్రెస్ మ్యాచింగ్ కలర్ ఫ్లవర్స్ చేసి పెట్టేసుకోవాలి. ఫ్లవర్స్ చేసి పెట్టుకుంటే మనం ఒక చిన్న సైజ్ పర్ల్ స్టర్ట్ తీసుకుంటే మనకి ఏ డ్రెస్కి కావాలంటే ఆ డ్రెస్ మ్యాచింగ్ ఈ ఫ్లవర్ మధ్యలో ఇలా పెట్టుకుంటే మనకి ఇది ఒక మంచి స్టడ్స్ లాగా ఉంటాయి. మ్యాచింగ్ చాలా బాగుంటాయి, క్యూట్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటాయి. సో మనం అన్ని కలర్స్ డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ చేసి పెట్టేసుకొని మనం డ్రెస్ మ్యాచింగ్ కావాల్సినప్పుడల్లా మనం ఈ పర్ల్ తీసి దానికి ఏమంటారు చేంజ్ చేసుకోవచ్చు. సో చూడడానికి ఇలా ఉంటుంది, క్యూట్గా ఉంటుంది, నీట్గా కూడా ఉంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే హ్యాంగింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం మనము రింగ్స్ తీసుకోవాలి. దీన్ని జంప్ రింగ్స్ అంటాము. రింగ్స్ తీసుకొని దీన్ని మనము ఇక్కడ పెట్టేసుకోవాలి. దీనికి ఇలా చేసిన తర్వాత మనకి యూ షేప్ హుక్స్ ఉంటాయి. ఇలా ఈ హుక్స్లో ఇది ఇన్సర్ట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీన్ని కట్టట్టు మనం ఇలా టైట్గా ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీనికి కూడా మనం ఏంటంటే ఒక చిన్న పర్ల్ పెట్టేసుకుందాం. దీనికి కూడా మధ్యలో కూడా ఒక పర్ల్ స్టిక్ చేసేసుకుందాం. ఇలా మనకి ఇలా హ్యాంగింగ్ లాగా ఉంటుంది. ఇది కూడా మనం అన్ని కలర్స్ చేసుకోవచ్చు. డ్రెస్ మ్యాచింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చూడడానికి లుక్ బాగుంటుంది, ఇంకా నీట్గా ఉంటుంది లుక్. సో చూడండి, ఇది హెయిర్ బ్యాండ్ మన లాస్ట్ వీడియోలో చేసింది ఫ్లోరల్ది. సో దీని మ్యాచింగ్ మనకి క్లిప్స్, టిక్టాక్ క్లిప్స్, దాని తర్వాత మనకి స్టడ్స్, మనకి ఏ ఫ్లవర్స్ కావాలంటే ఆ ఫ్లవర్స్లో చేసుకుంటే మనం స్టడ్స్ ఇది. దాని తర్వాత ఇది వచ్చేసి మనకి హ్యాంగింగ్స్.
ఇలా చేసుకోవచ్చు. మనకి చాలా బాగుంటుంది. మీరు ఇలాంటి మనం డ్రెస్ మ్యాచింగ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. క్లిప్స్ కూడా మనం ఇలా మల్టీ కలర్ చేసుకుంటే ఏంటంటే పిల్లలు ఏ డ్రెస్సెస్కైనా వేసుకోవచ్చు. పెద్దవాళ్ళు వేసుకుంటున్నారు, ఇప్పుడు కాలేజ్ గోయింగ్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేస్తున్నారు, ఎవరైనా ప్రిఫర్ చేస్తున్నారు, వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది బ్లాక్ కలర్ ఇంకొక ఫ్లవర్ కూడా ఉంది. దీంతో మీకు నేను ఫింగరింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ సేమ్ అదే ఫ్లవర్, ఆ ప్యాటర్న్ ఫ్లవర్ చేసేసుకొని బ్యాక్ సైడ్ మనం చైన్ వేసుకోవాలా. ఇలా ఫ్లవర్ దాని మధ్యలో నుంచి మనం ఇలా దారం తీసేసుకొని ఫస్ట్ ఒక నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసుకొని మనం చైన్తోని మనం రింగ్ సైజ్ చేసుకోవాలి. చైన్ స్టిచ్ వన్ 2 3 4 5 6 7 8 9 10. మనం ఏ ఫింగర్కి అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ ఫింగర్ సైజ్ చూసుకోవాలి. మనము చైన్ ఉంది కదా, మనం ఆ ఫింగర్ సైజ్ చూసుకోవాలా. ఇంకొంచెం చేయాలా. ఇలా పెట్టేసుకొని ఈ చైన్ మనకి ఇక్కడ వరకు రావాలా, ఇక్కడ వరకు. సో ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ పెట్టాం కదా, ఇప్పుడు దాని ఆపోజిట్లో మనం స్లిప్ స్టిచ్ తీసేసుకుందాం. ఆపోజిట్ పెటల్కి స్లిప్ స్టిచ్ చేసేసుకొని మనం అన్నిటికీ ఎలా అయితే లాక్ చేస్తామో సేమ్ అలాగే మళ్ళీ ఒక చైన్ వేసేసి దీన్ని పుల్ చేసేసి లాక్ చేసేసుకోవాలి. ఇది లాక్ చేసేసిన తర్వాత దీన్ని కూడా మనం ఈ సైడ్లోకి ఈ ఉల్లీలు అన్నిటికీ సెక్యూర్ చేసేసుకోవాలి మనము. టూ సైడ్స్ ఉల్లి ఇలా లోపల చేసేసుకోవాలి. మనం లోపల చేసేసుకుంటే మనకి సెక్యూర్గా ఉంటుంది, అంటే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉండదు మనకి. ఎందుకంటే ఒక్క స్ట్రింగ్ బయట ఉండి అది పుల్ చేసినా మనకి మొత్తం మనం చేసిన ప్యాటర్న్ అంతా ఓపెన్ అయిపోతుంది. సో ఇది మొత్తం ఇలా చేసేసిన తర్వాత మనం ఇక్కడ లాస్ట్కి ఎక్స్ట్రా ఏదైతుందో అది మనం కట్ చేసేస్తాం. కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఈ మధ్యలో ఏదైతుందో మనం ఇక్కడ కూడా ఒక హాఫ్ పర్ల్ స్టిక్ చేసేద్దాం. హాఫ్ పర్ల్ ఇలా స్టిక్ చేసేసి మనం మన ఫింగర్కి ఇలా వేసుకోవచ్చు. ఇది కొంచెం సేపు అయితే డ్రై అయిపోతుంది మనకి పర్ల్. మన ఫింగర్కి ఇలా పెట్టేసుకోవచ్చు. మీరు ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ కలర్ మ్యాచింగ్ చేసేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ ప్యాటర్న్ రింగ్స్ చేసుకోవచ్చు. చూడండి చాలా బాగుంటుంది లుక్, సింపుల్గా లుక్ కూడా చాలా బాగుంటుంది మీరు చేసి పెట్టుకుంటే. సో ఈజీ కూడా చేయడం, మనకి ఎక్కువ టైం పట్టదు. సో నేను మీకు బ్రాస్లెట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను. సో ఇది మన రింగ్.
ఇప్పుడు మనము సేమ్ అదే ఫ్లవర్ ప్యాటర్న్స్తోని బ్రాస్లెట్ చేసాం. బ్రాస్లెట్ కోసం నేను ఒక 7 ఫ్లవర్స్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను చేసి పెట్టుకున్నా. సో దీనికి మనకి జంప్ రింగ్స్తోని మనం అటాచ్ చేసుకోవాలి ఫ్లవర్స్ అన్నీ. రింగ్స్తోని మనము అటాచ్ చేసేసుకుందామండి. అటాచ్ చేసుకొని మనం ఈ రింగ్స్ ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. సో అన్ని ఫ్లవర్స్ మనము ఇలాగే అటాచ్ చేసేసుకుందాం. పెటల్ది కార్నర్కి మనం రింగ్ పెట్టేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఫ్లవర్ కార్నర్ పెటల్కి మనం ఇన్సర్ట్ చేసేసుకొని దాన్ని టైట్ చేసేసుకుందాం. ఇలా రింగ్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసేస్తే మనకి రింగ్ క్లోజ్ అయిపోతుంది. సో మనం జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇలా మనం అన్నీ క్లోజ్ చేసేసుకోవాలి. లేదు అంటే మనం చైన్ స్టిచ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. చైన్ స్టిచ్తోని, కానీ బ్రాస్లెట్ కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది. మీకు ఈ ప్యాటర్న్ చూపిస్తున్నా. లేదు మీ దగ్గర రింగ్స్ అవైలబుల్ లేవు అంటే మనం ఏంటంటే ఇవన్నీ చేసిన తర్వాత ఈ రెండు ఫ్లవర్స్కి మనం ఒక బ్లాక్ థ్రెడ్ తీసుకొని ఒక స్టిచ్ ఇలా ఫ్లవర్స్ ఇలా పెట్టేసి ఇక్కడ దీనికి స్టిచ్ చేసేసి తర్వాత లాస్ట్కి మనం చైన్ స్టిచ్తోని డోరీ లాగా చేసేసుకుంటే టై చేసుకోవచ్చు. సో మీకు ఈ ప్యాటర్న్ చూపించాలని చెప్పి చూపిస్తున్నా. అదైతే మీరు ఈజీగా చేయగలుగుతారు కదా. ఈ స్టిచ్ చేసేసుకొని మనం చైన్ స్టిచ్ లాగా సైడ్స్కి, తర్వాత మధ్యలో ఏంటంటే ఒకసారి స్టిచ్ అటాచ్ చేసేసుకోవాలి. స్టిచ్తోని అటాచ్ చేసేసుకొని అలా చేసుకున్నా బాగానే ఉంటుంది. లేదు మీకైతే ఇవైతే మనకు స్టేషనరీలో ఈజీగా దొరికిపోతుంది జంప్ రింగ్స్. సో బ్రాస్లెట్ లుక్ బాగుంటుంది అని చెప్పేసి నేను మీకు ఇలా చూపిస్తున్నాను. అలాగైనా చేసుకోవచ్చు, మీరు ఇలా అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ ఫస్ట్ పెటల్కి మళ్ళీ ఇక్కడ ఈ కార్నర్ పెటల్కి కార్నర్కి మనకు వచ్చేలాగా చూసుకోవాలా. సో మనం నచ్చిన యాక్సెసరీస్ మనం డ్రెస్ మ్యాచింగ్ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇది ఇలా మనం ప్రెస్ చేసేసుకోవాలా. టైట్గా ప్రెస్ చేసుకుంటే మనకి అంటే హ్యాండ్కి కుచ్చుకోవడం కానీ అలా ఏమవ్వదు. సో ఇలాగే మనం చైన్ కూడా చేసుకోవచ్చు లాంగ్. దానికోసం మనం ఎక్కువ ఫ్లవర్స్ చేసుకొని మనం ఇదే ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నా సేమ్ ఇలాగే జంప్ రింగ్స్ పెట్టుకొని మనం ఎంత లాంగ్ కావాలో అంత లాంగ్ మనం చేంజ్ చేసుకోవాలి. దానికి మనం మల్టీ కలర్ ఫ్లవర్స్ పెట్టుకున్న బాగుంటుంది. లేకపోతే మీరు సింగిల్ కలర్ ఫ్లవర్స్తో కూడా మీరు ఇలా మనం చైన్ కూడా చేసేసుకోవచ్చు. చైన్ కూడా చేసేసుకుంటే కూడా డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది. మీరు చోకర్ లాగా కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇలా చేసేసి ఇప్పుడు నేను బ్రాస్లెట్ ఎలా అయితే చూపిస్తున్నానో అలా చేసేసుకొని మీరు దాన్ని చోకర్ లాగా కూడా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పెట్టేసి మనం చోకర్ లాగా కూడా యూస్ చేయవచ్చు. సో మీరు ఎలాగైనా చేయవచ్చు. సో ఒక్కసారి మీకు ఈ ఫ్లవర్ చేయడం వస్తే దీంతో మనం మల్టీ ప్యాటర్న్ జ్యువెలరీస్ చేసుకోవచ్చు. హెయిర్ బ్యాండ్, క్లిప్స్, ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్, మళ్ళీ మనం యాంక్లెట్ కూడా చేసుకోవచ్చు. అంటే గజ్జలు కూడా మనం ఒక్కోసారి సింగిల్ లెగ్ వేసుకుంటాం కదా, దాన్ని కూడా చేసి వేసుకున్నా చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్యాటర్న్లో బ్రాస్లెట్ ప్యాటర్న్ ఎలా చేస్తున్నామో అలా చేసి సింగిల్ లెగ్కి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. వేసుకొని మధ్యలో ఒక లాస్ట్కి ఒక గజ్జలాగా మనం హ్యాంగ్ చేస్తే కూడా అది ట్రెండీగా చూడడానికి బాగుంటుంది. ఇవాళ ట్రెండింగ్ కూడా ఉంది. సో అది మనం డిఫరెంట్గా వేసుకున్నట్టు ఉంటుంది బ్లాక్ కలర్ వేసుకుంటే. ఇలా మనం అన్నీ ఇలా అటాచ్ చేసుకోవాలా. అటాచ్ చేసుకున్న తర్వాత లాస్ట్కి ఇది మనకు ఒక హుక్, బ్రాస్లెట్ అది హుక్ అనమాట. ఇది హుక్ పెట్టడానికి ఇటు సైడ్ ఒకటి పెట్టుకొని ఎక్స్ట్రా రింగ్స్, జంప్ రింగ్స్ని నేను అటాచ్ చేశాను 3 రింగ్స్, అంటే ఎక్స్ట్రా ఎప్పుడైనా లూజ్ టైట్ చేసుకోవడానికి.
సో ఇది ఇక్కడ ఇటు లాస్ట్కి అటాచ్ చేసేస్తా. సో ఈ ప్యాటర్న్తోనే మనము చోకర్ చేసుకోవచ్చు, లాంగ్ చైన్ చేసుకోవచ్చు, తర్వాత మనము కాల్కి పట్టీలాగా చేసుకోవచ్చు, యాంక్లెట్ అలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు కానీ 3/4 ఇంకా యాంకిల్ లెంత్ జీన్స్ వేసుకున్నప్పుడు అది వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇది ఇటు సైడ్ అటాచ్ చేసేసుకోవాలి. అటాచ్ చేసుకుంటే ఏంటంటే మనకి వేసుకోవడానికి తీయడానికి ఈజీగా ఉంటుంది. లేదు మీ దగ్గర ఇవి అవైలబుల్ లేదు అంటే మీరు ఇక్కడ ఒకటి చైన్ స్టిచ్తో మనం డోరీ లాగా చేసేసుకొని టై చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇప్పుడు మనం దీన్ని కూడా పర్ల్స్ పెట్టేసాము. సో నేను లాస్ట్ హెయిర్ బ్యాండ్కి ఏంటంటే మీకు గ్లూ గన్తో ఎలా స్టిక్ చేయాలో చూపించాను. సో ఈసారి ఏంటంటే మీకు ఈ గ్లూతో ఎలా ఉంటుంది కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి సార్ గ్లూ యూస్ చేసి చూపిస్తున్నాను నేను. ఇన్స్టెంట్గా మనకి స్టిక్ అయిపోవాలంటే మనం గ్లూ గన్ ఆప్తో పెట్టుకుంటే మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనకి స్టిక్ అయిపోతుంది. సో నేను సింగిల్ కలర్ బ్లాక్ కలర్తో చేశాను. మీరు మల్టీ కలర్ ఫ్లవర్స్తో చేసుకోవచ్చు. మల్టీ కలర్ ఫ్లవర్స్తో చేసుకుంటే ఏంటంటే మనం అన్ని డ్రెస్సెస్కి వేసుకోవచ్చు. సో బ్లాక్ చేసుకుంటే ఏంటంటే మనకి ఈవెల్ అంటే డిస్టీ అవ్వదు, అలా కూడా పనిచేస్తుంది. తర్వాత ఏంటంటే బ్లాక్ లుక్ కూడా బాగుంటుంది. ఇలా సో మీరు ఇది చోకర్ లాగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదే మీరు ఇంకో కొన్ని ఫ్లవర్స్ యాడ్ చేస్తే మనం చోకర్ లాగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనకు హుక్ ఉంది కాబట్టి మనం చోకర్ లాగా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం లాంగ్ చేస్తే లాంగ్ చైన్ లాగా కూడా వేసుకోవచ్చు. సో ఇది మన బ్రాస్లెట్ రెడీ. సో ఇది మనకి ఫ్లోరల్ది హెయిర్ బ్యాండ్, క్లిప్స్, ఇంకా ఇవి స్టడ్స్, ఫింగరింగ్, ఇంకా ఇయర్ రింగ్స్ ప్లస్ బ్రాస్లెట్. సో మీరు దీంతో ఏంటంటే కలర్ ఫ్లవర్స్ చేస్తే ఏంటంటే మనం కలర్ స్టడ్స్ వేసుకోవచ్చు. ఇంకా ఈ ప్యాటర్న్లో కూడా మనం డిఫరెంట్ కలర్స్ వేసుకుంటే హ్యాంగింగ్లో కానీ వేసుకుంటే కూడా చాలా క్యూట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. అందట్లో మనం వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది. మీరు అందరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.